చిరునవ్వు నవ్వుతారట. దేవి కాకులు అంతలక్క ఉంటాయి, అంశాలు అక్కడక్కడ ఉంటాయి. ఈ భక్తులందరూ కాకులు లాంటి వాళ్ళు, నా భక్తులు అంశాలు లాంటి వాళ్ళు. నీ భక్తులు కాకులు ఎన్ని ఉన్నా దేశానికి ఉపయోగపడవు. అంశం ఒకటి ఉందంటే ఆ దేశం క్షేమంగా ఉంటుంది. నా భక్తులు అటువంటి వాళ్ళు ఉన్నారని నా భక్తులు కాకులు అంటారా? అయితే నువ్వు భక్తులు ఎక్కడున్నారో, నీ భక్తుల ప్రభావం ఏంటి, నీ భక్తుల గొప్పతనం ఏంటి అని చెప్పేసి అప్పుడు కోపంగా. సరే, నా భక్తులకు గొప్పతనం నీకు తెలియాలంటే కాశీపురంలో రామానంద స్వామి ఒక స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ కూడా తెలుసుకో. నాకు భక్తులకు గొప్పతనం స్వామి ఒకసారి వీడియో తీస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా అవధూత ఎలా ఉన్నారు? అవధూత స్వామి ఇవాళ వస్తాను, ఎర్రవారం వస్తాను. అమ్మను కూడా చూడాలా? ప్రతిరోజు దానైనా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. తల్లి లక్ష్మీ తల్లి ఎలా ఉన్నారు? ఆయుష్మాన్, ఆయుష్మాన్. తల్లి శివయ్య, నిన్న మొన్న ఫోన్ చేసినట్టున్నాను హైదరాబాద్ నుంచి. అలాగే అలాగే. ఇది చిద్గగనానంద ఆశ్రమం, అచ్యుతానంద భారతీ స్వామి వారి యొక్క సమాధి మందిరం. తీ తలుపు తీ. అది దండం పెట్టుకో, స్వామికి దండం పెట్టుకో. అచ్యుతానంద పరబ్రహ్మణే నమః, అచ్యుతానంద స్వామి పరబ్రహ్మణే నమః. అటేపు దండం పెట్టుకో. సేవ అంతా మీది, పుణ్యం అంతా మీది.